అప్పు అయితే ఇంకా జుట్టు కత్తిరించుకో కాకుండా మామూలుగా న్యూ మోడల్ మాదిరిగా అట్లయితే హాస్పిటల్ దగ్గరికే వచ్చేస్తుంది. అప్పుడు కళ్యాణ్ అయితే తనని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది, నీ కొత్త లుక్ భలే ఉంది పొట్టి అని చెప్పని అప్పుడు తను ఎత్తుకొని ఉంటారు. అక్కడ నర్స్ అయితే వచ్చి ఏంటి ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అంటే లేదండి మా వైఫ్ అని చెప్పానంటే అవునా మా వైఫ్ని చూసిన ఎగ్జైట్మెంట్లో అలా చేశానని చెప్పంటే ఎగ్జైట్మెంట్ ఉంటే ఏదైనా ఇంటికాడ చూసుకోండి, ఇక్కడ కాదు నన్ను తీసేస్తారు ఇక్కడ జాబ్లో నుంచి అని చెప్తుంది. సరే నేను తాతయ్య గారిని చూస్తాను అంటే వద్దు ఇప్పుడు నువ్వు తాతయ్య గారు అది అట్లాగే ఉన్నారు అని చెప్పంటే సరే ఇక్కడ దాకా వచ్చిందని చూడకుండా ఉంటే బాగుండదు, నా మనసు కూడా బాగుంటుందని చెప్పి అంటుంది. రుద్రాని అలాగే రాహుల్ అయితే ధాన్యలక్ష్మికి వాళ్ళందరూ ఏదో గూడుపుటాని చేస్తున్నారు, నీకు అర్థం కావటం లేదా, 5 లక్షలు కూడా లేవా మన దగ్గర డబ్బులు అని చెప్పని అంటుంటే దీనికి కథ స్క్రీన్ ప్లే మొత్తం అపర్ణ వదిన సుభాష్ అన్నయ్యే చేస్తున్నారు అని చెప్పని ధాన్యలక్ష్మికి అయితే బాగా నూరిపోస్తూ ఉంటుంది రుద్రాని. అప్పుడు ఇంకా అందరికీ కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చి అపర్ణకు కూడా కాఫీ ఇస్తే సమాధానం చెప్పని వాళ్ళ దగ్గర నేను కాఫీ తాగనని చెప్పండి అత్తయ్య అని చెప్పని అపర్ణ అంటుంది. అప్పుడు ఇంకా బామ్మగారు చెప్పినా వినిపించుకోకుండా కానీ రాజు అయితే వచ్చి మా అమ్మ చేత కాఫీ నేను తాగేసాను చూడు అంటే అప్పుడు ఇద్దరు బెట్ అయితే కట్టుకుంటారు. కావ్య అంటే మీరు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి కాఫీ తాగిచ్చండి అప్పుడే మీరు జెంటిల్మెన్ అని ఒప్పుకుంటానని బెట్ కాస్తుంది కావ్య. అప్పుడు ఇంకా అపర్ణ అయితే గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మా అమ్మ చేత నేను కాఫీ ఎలా తాగిస్తాను చూడని చెప్పని రాజు అయితే కాఫీ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన కొద్దిసేపటికి అయితే ఆ కాఫీ కప్ పగిలిపోతుంది.